దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చక్కటి ఆరాధన జరిగిందండి. మరి తల్లిగారు చక్కటి ప్రార్థన చేశారు. మరి ఈ సంవత్సరం మరి చివరి ఆదివారం మన అందరికీ ఇది. మరి సంఘమంతా మరి ఎక్కువగా ప్రార్థనలు ఉండండి. మరి ఇంకా 2 రోజుల్లో మనం ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రవేశపెడుతుండగా అందరూ ప్రార్థన యందు వాక్యం యందు ఎదగాలి, ఆత్మీయ స్థితిలో ఎదగాలి. మనంతే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా కూడా ఒక దినాన అది విడిచిపెట్టి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. మన జీవితం ఒక విశ్వాస యొక్క ప్రయాణం, ఇది ఒక యాత్ర. ఇది మనం ఒక రోజున ప్రభువారిని మనం కలుసుకోబోతున్నాం. అందరం కూడా ఎత్తబడి గుంపులో ఉండాలని అందరూ మనం సరి చేసుకొని దేవుని యందు వాక్యమందు ప్రార్థన యందు ఆత్మీయ స్థితిలో ఎదిగే వారంగా ఉండాలి. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి మన వాక్యంలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుని మన వాక్యం ధ్యానించుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. మరి ఆదివారం ప్రభా నీ పరిశుద్ధ దినం తండ్రి ప్రభా, మన అందరినీ సంఘంగా కూడికి నీ ప్రభా మీ సన్నిధి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా, వందనాలు తండ్రి. ఇప్పుడు మీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా నీ పరలోక జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. మాట్లాడేది మీరు, కార్యం చేసే దేవుడు నీవు నాయన. అవును ప్రభా, మీ జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. మేము తగ్గించుకున్నామని హెచ్చిస్తున్నాం తండ్రి. ఇది కేవలం నీ కృప, నీ కృప. నా వల్ల ఏమి కాదు తండ్రి. మాట్లాడేది మీరు, కార్యం చేసే దేవుడు నీవు నాయన. మీ జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. మా ద్వారా మీరు మహిమ ఘనత పొందాలయ్యా. నేను తగ్గించుకున్నామని హెచ్చిస్తున్నాం తండ్రి. ప్రభా నేనైతే అర్హుని కాదు ప్రభా, యోగ్యుని కాదు తండ్రి. ఇది కేవలం నీ కృప, నీ కృప చొప్పునే అడుగుచున్నాం ప్రభా. నీ పరలోక జ్ఞానం నాకు దయచేయండి అయ్యా. మాట్లాడేది మీరు, కార్యం చేసే దేవుడు నీవు నాయన ప్రభా. నా ద్వారా మీరు మహిమ ఘనత పొందాలి. నేను తగ్గించుకున్నామని హెచ్చిస్తున్నాం తండ్రి. ఈ కొద్ది విన్నపములు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు నేను 2 విషయాలు చెప్పి మన వాక్య సందేశాన్ని నేను ముగిస్తానండి. మరి మొదటగా మన విశ్వాసం అయినప్పటికీ మరి ఇన్ని సంవత్సరాలు మన విశ్వాసం ఎలా ఉన్నదో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. 2 విషయాలు నేను అనుకుంటున్నానండి. మొదటగా విశ్వాసులుగా అయినప్పటికీ కూడా మనల్ని సరి చేసుకోవాలి, మనల్ని సరిదిద్దుకోవాలి. మరి రాకడ సమీపంలో ఉంది కాబట్టి మనందరూ సిద్ధపాటు కలిగి జీవించాలి. మనల్ని సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి సిద్ధపాటు? రాకడ దినాన ఎత్తబడి గుంపులు ఉండడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఈ 3 విషయాలు మనం ధ్యానించుకుందామండి. మరి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మెల్లగా చదవండమ్మా. కొందరు ఆలస్యమని ఆమేన్. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. మా ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటండి? తిరిగి వస్తానని చెప్పాడు, అవునా కదా? 2వ రాకడలో ప్రభు ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము ఆలస్యము చేయువాడు కాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవ్వడను నశింపవలనని హెచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని. ఇంకా ప్రభువారు మనకు అవకాశం ఇస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ తన పాప జీవితాన్ని విడిచిపెట్టి మరి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రభువారు కోరుతున్నారండి. చాలామంది అనుకుంటున్నారు, చాలామంది భక్తులు కూడా అంటున్నారు రాకడ వస్తుంది, 2వ రాకడ వస్తుంది అందరూ చెప్తున్నారు. కానీ ఎవ్వరికీ భయం లేదండి, ఎవ్వరికీ నిజమైన భక్తి లేదు,
ఎవ్వరు కూడా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అందరూ ఏంటంటే చెప్తున్నారు కదా, టేక్ ఇట్ ఈజీ అంటే అందరూ కూడా చులకనగా తీసుకుంటున్నారు. అందుకు పేతురు తన సంఘానికి ఏం చెప్తున్నాడంటే, కొందరు ఆలస్యం అని అనుకున్నట్లు, ఆలస్యం లేదండి, ఇంకా సమయం లేదు, ఎవరి కాలు సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు రెండో రాకళ్ళు ఎత్తబడి గుంపులో మన అందరం ఒక ఆశ మనకు ఉండాలి. ఆశ పడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మరి మీ అందరికీ ఆశ ఉందండి? మీన్నర గ్రామంలో కృపాధార లూథరన్ చర్చ్ సంఘం ఎత్తబడాలని ఎంతమందికి ఆశ ఉందండి? అంటే కొంతమంది చెప్తున్నారు, అంటే అందరికీ ఆశ లేదైతే అందరికి ఇక్కడ మిగిలిపోతారా? ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. సంఘం ఎత్తబడే గుంపులో మనందరి కృపాధార లూథరన్ సంఘం ఎత్తబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు కూడా ఒక్క ఆత్మ నశింపడం ఆయనకి ఇష్టం లేదు. అందుకు మనందరం కూడా ఇంకా ఆలస్యం లేదు, సమయం లేదు. ఎవరి కాలు సరి చేసుకోవాలి, తన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. సరి చేసుకోవడం అంటే, అవును నేను పాపని, ఈ విషయంలో నేను పాపం చేస్తున్నానని నువ్వు సరిదిద్దుకో. సరి చేసుకోవడం అంటే నీ ప్రవర్తన, నువ్వు ఎలా జీవిస్తున్నావు ఈ లోకంలో, ఒక విశ్వాసగా నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఒక విశ్వాసగా నువ్వు మరి దేవుడు నమ్ముకున్న బిడ్డగా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ మాట్లాడే తీరు ఎలా ఉందో, నువ్వు ఆలోచన విధానం ఎలా ఉందో, నువ్వు నడిచే విధానం ఎలా ఉందో ఒక్కసారి నువ్వు సరి చేసుకోండి. మనం సరిదిద్దుకోవాలి. ఇంకెక్కడ మన లోపాలు ఉన్నాయి, మన హృదయం ఇంకెక్కడ లోపాలు ఉన్నాయో, చెడుగా ఆలోచిస్తున్నావా, ఇతరుల మీద నువ్వు కొట్లాడి వెళ్తున్నావా, ఇతర పట్ల నువ్వు ప్రేమ కలిగి జీవించలేకపోతున్నావా, సమాధానం కలిగి లేకపోతున్నావా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుని సరిదిద్దుకో. ఎక్కడ నువ్వు తప్పబోతున్నావో, మరి దేవుని మార్గంలో నడుస్తున్నావా లేదా? ఇన్ని సంవత్సరాలు మీరు వాక్యం వింటనే ఉన్నాం మనం. ఎవ్వరు కూడా ప్రభు వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేకపోతున్నారండి. ఎవ్వరు కూడా. ఈవెన్ దో నేను కూడా కొన్నిసార్లు కూడా వాక్యానుసారంగా మనం నడుచుకోలేకపోతాం. మానవులు, అవును, మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఎమ్మడే మనం సరిదిద్దుకోవాలి. అయ్యో ప్రభా నేను ఇక్కడ తప్పు చేశాను, ఎమ్మడే మనం దేవుని యందు మోకరించి మన యొక్క పాపాన్ని సరిదిద్దుకుని మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వచ్చే సమయంకి అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఒక్క ఆత్మ నశింపడం ఆయనకైతే ఇష్టం లేదు. ఆయన ఇంకా మనకి సమయం ఇస్తున్నాడు, ఇంకా మన పట్ల కృప చూపిస్తున్నాడు, ఇంకా నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి, అయ్యో నా కుమారుడు రా అని 2 చేతులు చాపి ఆయన ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు. కానీ మనందరం కూడా చాలా దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నాం, అంటే లైట్ తీసుకున్నాం. ఇంకా సమయం ఉందిలే. మరి అయ్యగారు చెప్తారు మీకు, ఆదివారం ఆరాధన 9 గంటల కంటే 10:30 కానీ ఎవ్వరు రాలేదండి. మరి మొదటగా మనం దేవుని యొద్దు మనం దేవునికి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలండి హృదయంలో. అంటే అందరూ టైంకి రాలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ 9 అంటే 9:15 కన్నా మన అందరి సంఘంగా కూడుకుని మరి ఆదివారం దినాన మొదటి స్థానం మనం దేవునికి వెళ్ళి, ఎప్పుడైతే మనం దేవుని మొదటి స్థానం ఇచ్చామో మరి మరి యేసు ప్రభు గారు మనకి ఏం కాండి, అయ్యో నా బిడ్డ నా కోసం వచ్చాడని మన కోసం ఎదురు చూస్తున్నాడు. అంతేగాని ఆయన మన కోసం ఎదురు చూడ, మనం ఆయన కోసం ఎదురు చూసే వారంగా ఉండాలండి. మరి అక్కడ అందరు వచ్చారు, కానీ మరి అందరు రాలేదు. కానీ మరి ప్రభువారు మనకన్నా ముందొచ్చి ఆయన తన సింహాసనం ముందు కూర్చుని ఎదురు చూస్తున్నాడండి. అయ్యో నా సంగమా ఇంకెవ్వరు రాలేదని ఎంతో బాధపడుతున్నాను. కేవలం ఒక బిడ్డ వచ్చాడు, సతీష్ వచ్చాడు, తలుపులు తీశాడు, పాటలు పాడుతూ ఉన్నాడు. 9:30 అయిపోయింది, 10 అయిపోయింది, ఎవ్వరు రాలేదు. మరి 10 గంటలకి మెల్లమెల్లగా వచ్చారు. కానీ మరి ప్రభువారు మరి ఇంకా నీ పట్ల కృప చూపిస్తున్నాడంటే మరి యేసయ్యకి మరి వందన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కొందరు ఆలస్యమని, ఇంక మీరు ఆలస్యం చేయవద్దండి, ఇంక సమయం లేదు. మనం ఎక్కడైతే మనం తప్పుకుపోతున్నామో, ఎక్కడైతే మనలో లోపలనే సరి చేసుకుని సిద్ధపాటు కలిగి ఆయన కొరకు రాకడలో మనం రాకడ దినాన మనం ఎత్తబడి గుంపులు ఉండడానికి మనం ఏర్పరచుకోవాలి, సిద్ధం కలిగి జీవించాలండి. మరి పేతురుకి మరి 3 పేర్లు ఉన్నాయండి. సీమోను, పేతురు, కేఫా. సీమోను అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే లిజనింగ్, అంటే వినువాడు. ఆ మాటకి అర్థం వినువాడు. సీమోను అంటే వినుట, అంటే వినువాడు. కేఫా అంటే రాయి. కేఫా అంటే రాయి, రాక్. పేతురు అంటే పేతురే. అయితే
కేఫా అనేది అరమిక్ వర్డ్ అది. మరి రాక్ అనేది హెబ్రూ సంబంధించిన మాట అది. సీమోనికి 3 పేర్లు. మరి ప్రభువారికి మరి పేతురు, సీమోను మరి అంటే పేతురు, మరి ప్రభువారికి మరి పేతురు ఎంతో ప్రధాన వ్యక్తి. 12 మంది శిష్యుల్లో మరి పేతురు అంటే ప్రభువారికి చాలా ఇష్టం. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడినా కూడా ప్రభువారు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. మరి అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు. మరి ప్రభువారు మనం ప్రేమించే వారంగా ఉన్నామంటే మనం నిజంగా మనం దేవుని ప్రేమిస్తే సమయానికి వస్తాం. మనం నిజంగా మనం దేవుని ప్రేమిస్తే మనం పాపంలో జీవించకుండా మన పాపంలో పడిపోకుండా ఉంటామండి. నిజంగా ప్రభుని ప్రేమిస్తే మనం మారు మనసు పొంది ఆయన కొరకు ఎదురు చూసే వారంగా ఉంటాం మనం. మరి ఒక్కసారి మనం ప్రశ్నించుకుందామండి. మరి పేతురు ప్రధాన శిష్యుల్లో 12 మందిలో ప్రధాన శిష్యుడని ప్రభువారు చెప్తున్నారండి. మరి ప్రభువారికి 3 ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాను. ఆ 3లో కూడా పేతురికి సంఘానికి అప్పగించాడు. సంఘం యొక్క బాధ్యతల్ని పేతురికి అప్పగించాడు. మరి ఈరోజు మరి మీ పాస్టర్ గారు లేనప్పుడు కూడా మరి సంఘానికి బాధ్యత అప్పగించి వాళ్ళు మీ మీద నమ్మకంతో మరి వాళ్ళు దూరదేశంలో తన కుమారుడు దగ్గర ఉన్నారు. అలాగే మరి ప్రభువారు కూడా పేతురికి తన సంఘాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగించారు. సంఘాన్ని బాధ్యత అప్పగించారు ప్రభువారు మరి పేతురికి. సంఘంను చూసుకో పేతురు అని. మరి యాకోబుకి, యోహానుకి ఇవ్వలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే యోహాను కూడా ప్రభుకి కజిన్ బ్రదర్ అవుతాడు. కానీ వాళ్ళ 3 12 మంది శిష్యులో కూడా ప్రభువారు 3 ఇచ్చాడు. దాంట్లో ప్రాధాన్యత పేతురికి ఇచ్చాడు. అలాగే మరి మీ సంఘ కాపరి కూడా మరి మీ అందరికీ ఒక బాధ్యత అప్పగించాడు. మరి లేనప్పుడు కూడా మీ కొంతమంది మీ సంఘాన్ని చూసుకోండి అని ఏర్పరచుకుని ఆయన వెళ్ళాడు. మరి మనం ఆయన ఇచ్చిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఆయన వచ్చేంత వరకు మన నమ్మకంగా మరి సంఘాన్ని నడిపించవలసిన వారంగా ఉన్నాం. అంటే పేతురు కూడా మరి ప్రభువారు కూడా పేతురికి సంఘ బాధ్యతను అప్పగించాడు. ఎందుకంటే ఈయన ప్రధానుడు, ఈయన నమ్మకంగా చేస్తాడని చెప్పి పనులన్నీ అప్పగించాడు ప్రభువారు. అలాగే ఆ 12 మంది శిష్యుల్లో కూడా పేతురికి ఒక్కడికే మ్యారేజ్ అయిందండి, వివాహం అయింది. ఇంకెవ్వరికి వివాహం కాలేదు. మరి పేతురికి 3 పేర్లు ఉన్నాయి, సీమోను, కేఫా, రాక్. కేఫా అని అర్థం ఏంటంటే రాయి అని అర్థం. మరి సీమోను అంటే వినువాడు, అంటే ప్రభు చెప్పిన మాటలు వినేవాడు, ప్రభుకి లోబడేవాడు. మనం ఎంతమంది ఈ రోజుల్లో మనం ప్రభుకి లోబడుతున్నామండి? ఎంతమంది మనం ప్రభు మాటలు విని దాని ప్రకారంగా మనం నడుచుకుంటున్నామని మనం ఒకసారి ప్రశ్నించుకుందామండి. ఇక్కడ వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఇంకా మన ప్రభు మన పట్ల ఎంతో శాంతి చూపిస్తున్నాడు. మన ప్రభు మన పట్ల ఎంతో శాంతి సమాధానం కలిగి జీవిస్తున్నాడు. ఇంకా ప్రభు నా కుమారుడా నువ్వు మారతావని ఇంకా మన పట్ల ఆయన శాంతి కలిగి జీవిస్తున్నాడు. దేవుడి ఉగ్రత మన పట్ల చూపిస్తే మనం తట్టుకోలేమండి, భరించలేం. ఇంకా మన ప్రభు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఇంకా ప్రభు మన పట్ల తన కృపను చూపిస్తూనే ఉన్నాడు. ఇంకా ప్రభు మన పట్ల తన దీర్ఘశాంతం మన పట్ల చూపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనం సరి చేసుకోకపోతే మరి మన లెక్క ప్రభు అప్పగించే వారంగా ఉన్నామండి. మరి రెండో మాట మనం ధ్యానించుకుని మన వాక్య సందేశాన్ని ముగించుకుందామండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలు సంఘానికి రాస్తున్నాడండి. 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలు సంఘానికి రాస్తున్నాడు. 3వ అధ్యాయము 17 నుంచి 21 వరకు మనం వాక్యం ధ్యానించుకుందామండి.
ఆమె. మరి ఫిలిప్పీల సంఘానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు, ఫిలిప్పి అంటే ఒక చిన్న గ్రామం అండి. మరి ఆ గ్రామంలో ఉన్న సంఘానికి మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ ఏమనంటే, సహోదరులారా, అక్కడ ఒక కామ ఉందండి. మన వాక్యం కూడా ఎక్కడైతే కామ ఉందో, ఎక్కడైతే ఫుల్ స్టాప్ ఉందో అన్ని అక్కడ ఆపి ఆపి మనం చదవాలండి. మనం ఏదో మన చదువుకునే వారం మన డైలీ లెసన్స్ మన పాఠాలు చదువుకున్నట్టుగా చదవకూడదు. వాక్యం అనేది ప్రతి దానికి అక్కడ కామ ఫుల్ స్టాప్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం ఆగి ఆగి చదువుకుందామండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారి గురి పెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరి గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను. మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీల సంఘానికి అనేక పర్యాయము చెప్పి ఏడ్స్తూ కూడా ఉత్తరాన్ని రాస్తున్నాడండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కన్నీటితో ఏడుస్తూ రాస్తున్నాడు. అయ్యో, ఎన్నోసార్లు చెప్పానమ్మా, సమయానికి రండి, బుధవారం ప్రార్థన ఉంటుంది, శుక్రవారం ప్రార్థన ఉంటుంది, అందరు సమయానికి రండి అని మీ అయ్యగారు ఎన్నిసార్లు చెప్పారో, అలాగే ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కూడా ఏడుస్తూ రాస్తున్నాడు. అయ్యో, మీరు నా సహోదరులారా, నన్ను పోలి నడుచుకోండి. ఎవరు పోలి నడుచుకోండి? యేసుని పోలి నడుచుకోనండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారండి. అనేక మంది మరి శిలువకు శత్రువులుగా అంటే పాపం చేస్తూ ఇంకా నడుస్తున్నారండి. శత్రువులు మన శత్రువులుగా నడుస్తున్నారండి. పౌలు భక్తుడు ఏడుస్తూ ఫిలిప్పీల సంఘానికి రాస్తున్నారు. ఇకనైనా మారండి, ఇకనైనా మారు మనసు పొందండి, ఇకనైనా ప్రభు మీరు సొంత రక్షణ అంగీకరించి మరి ప్రభు మార్గము నడవండి అని చెప్పి ఇక్కడ ఏడుస్తూ రాస్తున్నాడండి. బాబు ఎంతో కన్నీటి వేదనతో రాస్తున్నాడు. ప్రభువారికి ఒక్క ఆత్మను నశింపడం ఇష్టం లేదు. ఎవ్వరు కూడా ఇక్కడ భూమి మీద మిగిలి ఉండటం ఇష్టం లేదు. ఆయన రాకడ సమీపంలో అందరు ఎత్తబడాలని ఆయనకు ఆశ. ఎవ్వరు కూడా మిగిలకూడదండి. నిజంగా ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకి 7 ఏండ్లు శ్రమ, భయంకరమైన శ్రమలే, మనం తట్టుకోలేమై. కావాలంటే మీరు వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. ఆ శ్రమలు ఏంటంటే మనకి మరి భయంకరమైన శ్రమలు మనకి అవి చాలా శ్రమ తట్టుకోలేం. అవి నేను చెప్పే కన్నా మీరు చూస్తే బాగుంటుందండి. మరి ఇక్కడ వీరి గురించి చెప్తే అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచూ చెప్పుచున్నాడు, నాశనమే వారు అంతం. ఇంకా చెప్పి విసుకెత్తిపోయింది. వాళ్ళు ఇంకా వదిలేశారు. వాళ్ళు ఇంకా నాశనానికి అంతమైపోయారు. ప్రభు రాకడ వస్తుందని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. ఇంకా మనం మారు మనసు పొందలేకపోయామంటే, ఇంకా మనం సరి చేసుకోలేకపోయామంటే, ఇంకా మనలో లోపాలన్నీ మనం విడిచిపెట్టలేదంటే మనం ఇంకా అంతానికి నాశనం అయిపోతాం. మనం ఇంకా ప్రభు మనల్ని విడిచిపెట్టేస్తాడు ఈ భూమి మీద. ఎవరైతే ఆయన పట్ల విశ్వాసంగా జీవిస్తారో, ఎవరైతే మరి పాపం విడిచిపెట్టి ఆయన కొరకు ఎదురు చూస్తారో వాళ్ళందరూ ఎత్తబడి ప్రభుతో ఆయన ఒక సింహాసనం మీద కూర్చుంటారు. వాళ్ళందరూ పరిశుద్ధులని ఆరాధిస్తుంటారు. మనం మాత్రం ఇక్కడ మిగిలిపోతాం. 7 ఏండ్లు శ్రమ, మన భయంకరమైన శ్రమ తట్టుకోలేమండి. అందుకు ఫిలిప్పీలు మన అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీల సంఘానికి ఏడుస్తూ కన్నీటితో ఉత్తరం రాస్తున్నాడు అండి. ప్రభు మరి మీ సంఘ కాపరి మీకు ఎన్నోసార్లు చెప్తా ఉంటాడు, సమయానికి రండి, అందరూ ప్రార్థన ఉండండి, వాక్యం చదవండి, సరి చేసుకుందాం, మనలో లోపలని సరి చేసుకుందాం, సిద్ధపాటు కలిగి మనందరం ఎత్తబడి గుంపులు ఉన్నామని ఆయన ఎన్నోసార్లు చెప్తున్నాడు. ఆయన ఈ సంఘ కాపరి, ప్రతి ఒక్క సంఘ కాపరి తన సంఘానికి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాడు. అయినప్పటికీ మనం మారకపోతే మనం లెక్క అప్పగించే వారంగా ఉన్నామండి. ఇక్కడ చివరి మాట చెప్పిన వాక్య సందేశాన్ని ముగిస్తానండి. మరి ఇక్కడ వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి ఎక్కడుందండి? ఒక దినాన మనం ఎన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా ఉన్నాం. మన ఒక జర్నీ, ఇది ఒక ప్రయాణ యాత్ర. ఇది ఒక దినాన మనం ఎంత సంపాదించినా, ఎంత బంగారం కొనుక్కున్నా, ఎంత మంచి బట్టలు కొనుక్కున్నా అన్నీ ఓ దినాన మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా ఉన్నాం. మన పౌరస్థితి మేందర గ్రామం కాదండి, మన పౌరస్థితి పరలోకం. అందరు చెప్పండి, మన పౌరస్థితి ఎక్కడ ఉందండి? మన పౌరస్థితి నిత్యం మనం ప్రభువారితో ఉండే వారంగా ఉండాలి. ఈ లోకంలో మనం కావాల్సినవి కావాలి అంటే తిని కొనుక్కోవాలి, బట్టలు అన్నీ వేసుకోవాలి. కానీ
మన పౌరస్థితి మాత్రం పరలోకమందు. ఒక దినాన మనం ఇది విడిచిపెట్టి మనం వెళ్ళిపోయే వారంగా ఉన్నాం. మనం ప్రభుతో ఒక దినాన కలుసుకోబోతున్నాం. ఒక దినం రాబోతుంది, మనం ఆయన దగ్గర పరలోకంలో కలుసుకోబోతున్నాం. ఆయన నిశ్చయత కలిగి మనం జీవించాలండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.